హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు టెన్సెస్ దగ్గర తడబడుతున్నారా? నేను వెళ్తాను అనడానికి ఐ గో అనాలా? లేక ఐ వెంట్ అనాలా? అని కన్‌ఫ్యూజ్ అవుతున్నారా? అయితే ఈ ఒక్క టేబుల్ మీ సమస్యను తీర్చేస్తుంది. ఈరోజు మనం డైలీ లైఫ్‌లో వాడే ముఖ్యమైన క్రియలను అంటే వర్బ్స్ 3 కాలాల్లో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వాక్యాలతో సహా నేర్చుకుందాం. ఈ వీడియోలో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ వాక్యాలు, కామన్ మిస్టేక్, వర్బ్ ఫార్మ్స్, క్విజ్ ఈ విధంగా 4 టైప్స్ నేర్చుకోబోతున్నారు. కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ లెర్న్ నేను నేర్చుకుంటాను. ఏదైనా నేర్చుకునే సందర్భంలో నువ్వు నేర్చుకుంటావా అంటే నేను నేర్చుకుంటాను అని చెప్పేటప్పుడు ఐ లెర్న్ నేను నేర్చుకుంటాను. లేదు ఆల్రెడీ నేర్చుకున్నాను. పాస్ట్ టెన్స్‌లో చెప్పాలంటే ఐ లెర్న్డ్ నేను నేర్చుకున్నాను. ఐ విల్ లెర్న్ నేను నేర్చుకుంటాను. ఐ విల్ లెర్న్ నేను నేర్చుకుంటాను. లేదా నేను రేపు నేర్చుకుంటాను. లేదా నేను వచ్చే నెల నేర్చుకుంటాను అన్నప్పుడు ఐ విల్ లెర్న్ టుమారో నేను రేపు నేర్చుకుంటాను. ఇంగ్లీష్‌లో ఐ లెర్న్, ఐ విల్ లెర్న్ ఈ తేడా అనేది మీరు గమనించాలి. ఐ లెర్న్ క్విక్లీ నేను త్వరగా నేర్చుకుంటాను. ఐ లెర్న్డ్ క్విక్లీ నేను త్వరగా నేర్చుకున్నాను. ఐ విల్ లెర్న్ క్విక్లీ నేను త్వరగా నేర్చుకుంటాను. క్విక్లీ అంటే త్వరగా, లెర్న్ అంటే నేర్చుకోవడం, విల్ ఉపయోగించాము అంటే ఫ్యూచర్ టెన్స్, లెర్న్ అంటే పాస్ట్ టెన్స్. మీరు ఈ వీడియోలో ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచరే కాకుండా వర్బ్ ఫార్మ్స్ కూడా నేర్చుకుంటారు కదా, కాబట్టి శ్రద్ధగా వినండి. ఇంగ్లీష్ అనేది ఈజీ అవుతుంది మీకు. ఐ సీ నేను చూస్తాను. ఐ సా అంటే నేను చూశాను. సీ అంటే చూడడము. చూస్తాను అంటే సీ ప్రెజెంట్ టెన్స్. సా అంటే చూశాను ఆల్రెడీ జరిగిపోయింది. ఐ విల్ సీ నేను చూస్తాను. ఐ విల్ సీ టుమారో నేను రేపు చూస్తాను. ఐ సీ ఎ బర్డ్ నేను పక్షిని చూస్తాను. ఏం చూస్తావు అంటే పక్షిని చూస్తాను. ఐ సీ ఎ బర్డ్. ఐ సా ఎ బర్డ్ నేను పక్షిని చూశాను. ఆల్రెడీ చూశాను కదా అందుకని సా. ఐ విల్ సీ ఎ బర్డ్ నేను పక్షిని చూస్తాను. మీకు తెలుగులో కూడా క్లియర్‌గా అర్థమవ్వాలి అనుకుంటే ప్రతిదానికి టుమారో యాడ్ చేసుకోండి. నేను రేపు పక్షిని చూస్తాను అనొస్తుంది. నేను రేపు త్వరగా నేర్చుకుంటాను. లేదా నేను రేపు పక్షిని చూస్తాను. ఐ స్పీక్ నేను మాట్లాడతాను. స్పీక్ అంటే మాట్లాడటం. ఐ స్పోక్ నేను మాట్లాడాను. ఐ విల్ స్పీక్ నేను మాట్లాడతాను. ఫ్యూచర్‌లో జరుగుతుంది కాబట్టి ఐ విల్ స్పీక్. ఐ స్పీక్ తెలుగు. ఏం మాట్లాడతావు? నేను తెలుగు మాట్లాడతాను. ఐ స్పీక్ తెలుగు. ఐ స్పోక్ తెలుగు. నేను తెలుగు మాట్లాడాను. లేదా ఐ స్పోక్ ఇంగ్లీష్. నేను ఆంగ్లము మాట్లాడాను. ఆల్రెడీ జరిగిపోయింది. తెలుగులో చూడండి మాట్లాడాను కాబట్టి పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. ఐ విల్ స్పీక్ తెలుగు. నేను తెలుగు మాట్లాడుతాను. ఐ ఆస్క్ నేను అడుగుతాను. ఆస్క్ అంటే అడగడం. ఐ ఆస్క్డ్ నేను అడిగాను. ఐ విల్ ఆస్క్ నేను అడుగుతాను. ఏమడుగుతావు? ప్రశ్న. ఐ ఆస్క్ ఏ క్వశ్చన్ నేను ప్రశ్న అడుగుతాను. ఐ ఆస్క్డ్ ఏ క్వశ్చన్ నేను ప్రశ్న అడిగాను. అడిగాను కాబట్టి ఆస్క్డ్. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ నేను ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు కామన్‌గా చేసే మిస్టేక్స్ ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాము. ఐ యామ్ స్పీక్ తెలుగు అని యూజ్ చేశామనుకోండి అది రాంగ్ అవుతుంది. ఐ స్పీక్ తెలుగు అని యూజ్ చేయాలి. యామ్ అనేది యూజ్ చేయకూడదు. నేను మాట్లాడతాను అని చెప్పేటప్పుడు యామ్ వాడకూడదు. ఎందుకు వాడకూడదు అనేది ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందాం. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. ఈ సెంటెన్స్ అనేది ఐ స్పీక్ తెలుగు అనేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ వి1 మాత్రమే ఉంటుంది. ఐ అనేది సబ్జెక్ట్. వి1 ఏంటిది మెయిన్ వర్బ్ స్పీక్. అక్కడ యామ్, ఈజ్, ఆర్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ ఇవి రావు. ఐ యామ్ అనేది రాదు. హి హీస్, షీ ఈస్, యు ఆర్ అని ఈ విధంగా రాదు. జస్ట్ ఐ స్పీక్ అనేది వస్తుంది. దీని యొక్క స్ట్రక్చర్ ఐ, యు, వి, దే వచ్చినప్పుడు వి1. ఐ స్పీక్, యు స్పీక్, వి స్పీక్, దే స్పీక్ ఈ విధంగా ఉంటుంది. లేదా హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు హీ స్పీక్స్, షీ స్పీక్స్,
ఇట్ స్పీక్స్ ఈ విధంగా ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతుంది. దేనికి? మెయిన్ వర్బ్ V1కి స్పీక్‌కి ఎస్ లేదా ఈఎస్ అనేది యాడ్ అవుతుంది. స్పీక్ అనేది ఒక మెయిన్ వర్బ్. ఈ సెంటెన్స్‌లో స్పీక్ అనేది మెయిన్ వర్బ్. యామ్ అనేది ఒక హెల్పింగ్ వర్బ్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌లో హెల్పింగ్ వర్బ్ అనేది మనకు అవసరం లేదు. యూజ్ చేయము. ఐ స్పీక్ తెలుగు అనేది యూజ్ చేయాలి. వర్బ్ ఫార్మ్స్ ఏ విధంగా ఉంటాయి? V1 to V5 ఇప్పుడు నేర్చుకుందాం. V1 బేస్ ఫార్మ్ స్పీక్. స్పీక్ అంటే మాట్లాడటం లేదా మాట్లాడు అని. స్పీక్ అంటే మాట్లాడు కదా! ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడతాను. ఇంతకుముందు ఐ స్పీక్ తెలుగు అని నేర్చుకున్నాం. నేను తెలుగు మాట్లాడతాను. ఇప్పుడు ఇంగ్లీష్. V2 పాస్ట్ సింపుల్ స్పోక్. పాస్ట్ టెన్స్ కదా! స్పోక్ అని వస్తుంది. స్పోక్ అంటే మాట్లాడాడు. మాట్లాడాడు అంటే హీ. మాట్లాడింది అంటే షీ. పాస్ట్ టెన్స్‌లో స్పోక్ అని అన్ని సబ్జెక్ట్స్‌కి యూజ్ చేస్తాము. కానీ ఈజీగా అర్థం అవ్వడం కోసము హీ, షీకి మాత్రమే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. హీ స్పోక్ పొలైట్లీ. అతను మర్యాదగా మాట్లాడాడు. షీ వస్తే షీ స్పోక్ పొలైట్లీ. ఆమె మర్యాదగా మాట్లాడింది అని వస్తుంది. V3 పాస్ట్ సింపుల్ స్పోకెన్ వస్తుంది. స్పోకెన్ అంటే మాట్లాడిన. షీ హ్యాజ్ స్పోకెన్ టు మీ. ఆమె నాతో మాట్లాడింది. లేదా హీ హ్యాజ్ స్పోకెన్ టు మీ. అతను నాతో మాట్లాడాడు. ఈ విధంగా. V4 ప్రెజెంట్ పార్టిసిపుల్ స్పీకింగ్. స్పీకింగ్ అంటే ఇంకా జరుగుతుంది. స్పీక్ ప్లస్ ఐఎన్జీ. స్పీక్ అనేది V1 ప్లస్ ఐఎన్జీ మాట్లాడుతూ. దే ఆర్ స్పీకింగ్ నౌ. దే ఆర్ స్పీకింగ్ నౌ. వారు ఇప్పుడు మాట్లాడుతున్నారు. V5 థర్డ్ పర్సన్ సింగులర్ స్పీక్స్. హీ, షీ, ఇట్ వచ్చినప్పుడు లేదా ఎనీ నేమ్ వచ్చినప్పుడు స్పీక్స్ ఉపయోగిస్తాము. ఇక్కడ V1 స్పీక్. దీనికి ఎస్ లేదా ఈఎస్ యాడ్ అవుతాయని ఇందాక నేర్చుకున్నాం. ఇప్పుడు మనకు ఎస్ యాడ్ అయింది. స్పీక్స్. ఇది హీ, షీ, ఇట్ ఎనీ నేమ్ వచ్చినప్పుడు ఈ విధంగా ఉపయోగిస్తాము. మాట్లాడతాడు లేదా మాట్లాడుతుంది. హీ స్పీక్స్ క్లియర్లీ. అతను స్పష్టంగా మాట్లాడతాడు. ఐ రైట్. నేను రాస్తాను. ఐ రైట్. నేను రాస్తాను. ఐ రోట్. నేను రాశాను. ఆల్రెడీ రాశాను కాబట్టి ఐ రోట్. ఐ విల్ రైట్. నేను రాస్తాను. ఐ విల్ రైట్ టుమారో. నేను రేపు రాస్తాను. ఐ రైట్ ఏ లెటర్. నేను ఉత్తరం రాస్తాను. ఐ రోట్ ఏ లెటర్. నేను ఉత్తరం రాశాను. ఐ విల్ రైట్ ఏ లెటర్. నేను ఉత్తరం రాస్తాను. ఐ విల్ రైట్ ఏ లెటర్ టుమారో. నేను రేపు ఉత్తరం రాస్తాను. ఐ ప్లే. నేను ఆడుకుంటాను. ఐ ప్లేడ్. నేను ఆడుకున్నాను. ఐ విల్ ప్లే. నేను ఆడుకుంటాను. ఐ విల్ ప్లే టుమారో. నేను రేపు ఆడుకుంటాను. ఐ బై. నేను కొంటాను. కొనడం బై. ఐ బై. నేను కొంటాను. ఐ బాట్. నేను కొన్నాను. ఆల్రెడీ కొనేశాను కాబట్టి బాట్ కొన్నాను. ఐ విల్ బై. నేను కొంటాను. ఐ విల్ బై టుమారో. నేను రేపు కొంటాను. ఐ బై ఫ్రూట్స్. నేను పండ్లు కొంటాను. ఐ బాట్ ఫ్రూట్స్. నేను పండ్లు కొన్నాను. ఐ విల్ బై ఫ్రూట్స్. నేను పండ్లు కొంటాను. ఐ రన్. నేను పరిగెత్తుతాను. ఐ ర్యాన్. నేను పరిగెత్తాను. ర్యాన్ అంటే పరిగెత్తాను. పాస్ట్ టెన్స్. రన్ అంటే ప్రెజెంట్. ర్యాన్ అంటే పాస్ట్. ఐ విల్ రన్. నేను పరిగెత్తుతాను. ఐ రన్ ఫాస్ట్. ఎలా పరిగెత్తుతాను? ఫాస్ట్‌గా వేగంగా. నేను వేగంగా పరిగెత్తుతాను. ఐ ర్యాన్ ఫాస్ట్. నేను వేగంగా పరిగెత్తాను. ఐ విల్ రన్ ఫాస్ట్. నేను వేగంగా పరిగెత్తుతాను. ఎప్పుడు? ఈవినింగ్. ఐ విల్ రన్ ఫాస్ట్ ఇన్ ద ఈవినింగ్. నేను సాయంత్రం వేగంగా పరిగెత్తుతాను. ఐ వాక్. నేను నడుస్తాను. ఐ వాక్డ్. నేను నడిచాను. ఆల్రెడీ నడిచాను కాబట్టి వాక్. ఐ విల్ వాక్. నేను నడుస్తాను. ఐ విల్ వాక్ టుమారో మార్నింగ్. నేను రేపు ఉదయం నడుస్తాను. ఐ వాక్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు నడుస్తాను. ఐ వాక్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు నడిచాను. ఐ విల్ వాక్ ఎవ్రీ డే. నేను ప్రతిరోజు నడుస్తాను. ఐ సింగ్. నేను పాడతాను. నువ్వు పాట పాడినావా అంటే ఎస్ నేను పాడాను. ఐ సాంగ్. ఐ విల్ సింగ్. నేను పాడతాను. ఐ విల్ సింగ్ ఏ సాంగ్. నేను పాట పాడు. ఐ సాంగ్ ఏ సాంగ్. నేను పాట పాడాను. ఐ విల్ సింగ్ ఏ సాంగ్. నేను పాట పాడుతాను. ఐ విల్ సింగ్ ఏ సాంగ్. నేను పాట పాడతాను.
ఇప్పుడు క్విజ్ క్వెషన్స్ ఆన్సర్ చేయండి. మీరు ఎన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేశారో కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను తెలుగులో సెంటెన్స్ ఇచ్చాను. మీరు ఒక 5 సెకండ్స్ ఆగి ఇంగ్లీష్‌లో సెంటెన్స్ ఏ విధంగా ఉంటుందో గెస్ చేసి కామెంట్ చేయండి. వీడియోని పాజ్ చేసి ఇంగ్లీష్‌లో సెంటెన్స్ ఏ విధంగా రాయాలో ఆలోచించి కామెంట్ చేయండి. నేను రేపు ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇంతకుముందు చెప్పాను కదా! రేపు, ఎల్లుండి, నెక్స్ట్ మంత్ ఈ విధంగా వచ్చినప్పుడు ఫ్యూచర్ టెన్స్‌లో ఉంటుంది అని. కాబట్టి ఇది ఫ్యూచర్ టెన్స్‌లో ఉపయోగిస్తాము. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్. నేర్చుకుంటాను అంటే లెర్న్. నేను అంటే ఐ. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ టుమారో. రేపు కాబట్టి ఫ్యూచర్‌లో జరగబోతుంది. కాబట్టి ఐ విల్ నేర్చుకోవడం లెర్న్. మెయిన్ వర్బ్ ఏంటిది? లెర్న్. ఐ విల్ లెర్న్ ఇంగ్లీష్ టుమారో. నేను నిన్న ఒక పక్షిని చూశాను. ఆల్రెడీ చూశాను మరియు నిన్న వచ్చింది. కాబట్టి ఇది పాస్ట్ టెన్స్‌లో ఉంటుంది. చూడడం సీ. చూశాను అంటే సా. ఐ సా ఎ బర్డ్ యెస్టర్‌డే. నేను నిన్న ఒక పక్షిని చూశాను. నేను ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతాను. నేనెప్పుడు ప్రశ్నలు అడుగుతాను. ఇది రేపు అనలేదు, నిన్న అనలేదు. కాబట్టి ప్రెజెంట్ టెన్స్. నేను ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతాను. ఐ ఆల్వేస్ ఆస్క్ క్వెషన్స్. ఐ ఆల్వేస్ ఆస్క్ క్వెషన్స్. నేను అతనితో మాట్లాడాను. మాట్లాడాను అంటే ఆల్రెడీ జరిగిపోయింది. కాబట్టి పాస్ట్ టెన్స్ వస్తుంది. మాట్లాడడం అంటే స్పీక్. ఆల్రెడీ మాట్లాడాను అంటే స్పోక్. ఎవరితో? అతనితో. హిమ్. విత్ హిమ్. ఐ స్పోక్ విత్ హిమ్. నేను ఆమెతో మాట్లాడాను అంటే ఐ స్పోక్ విత్ హర్. ఈ విధంగా చెప్పాలి. ఈ 4 సెంటెన్సెస్‌కి మీరు ఎన్ని కరెక్ట్‌గా ఆన్సర్ చేశారో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన వారికి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇదండి ఈ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే కింద కామెంట్ సెక్షన్‌లో హైప్ అని ఉంటుంది. వీడియోని హైప్ చేయండి. హైప్ చేయడం వలన మరియు లైక్ చేయడం వలన మీలాగే ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకునే వారికి వీడియో అనేది వెళ్తుంది. కాబట్టి వీడియోని లైక్ చేయండి మరియు హైప్ చేయండి. మరిన్ని వీడియోల కోసము మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.